మన పిల్లలు పుట్టగానే అందరికి ఫోన్లు చేస్తాం, ఏమండి వెంటనే స్వీట్ బాక్స్ తీసుకెళ్లిపోతాం, లేదంటే వెంటనే 21 అంటాం, ఆ తర్వాత వెంటనే వచ్చి 6 నెలలు కాగానే అన్నప్రాసన కార్యక్రమం అంటాం, మళ్ళీ మొదటి పుట్టినరోజు అంటాం, రెండో పుట్టినరోజులు అంటాం, ఎన్నో ఘనంగా కార్యక్రమాలు చేస్తుంటాం. అసలు ఈరోజు నీ ఇంట్లో ఆనందం నీ కూతురును బట్టి అయితే, నీ ఇంట్లో ఆనందం నీ పిల్లల్ని బట్టి అయితే, నీ ఆనందం కారణం నీ పిల్లలైతే, నీ పిల్లలకు కారణం ఎవరు? దేవుడే కాదా చెప్పండి? ఏమండి, మనకున్న ప్రతిదీ అది దేవుడిది, దేవుడి దయ. ఇంకేం మాట్లాడకూడదు మనం. ఎందుకంటే ఈ లోకము నాది అన్నాడు దేవుడు. లోకమును లోకములో ఉన్న సమస్తము ఎవరివి అన్నాడు దేవుడు? నావి. ఇంకేది నీది చెప్పు? ఏది మనది? లేదంటే నా కష్టం అండి అన్నావు అంటావా? నువ్వు కష్టపడుతున్నానంటున్నావు కదా నీ చేతులతో. అసలు నీకు ఈ చేతులు లేకపోతే, నా రెక్కల కష్టం అంటున్నావు కదా, నీకు ఈ రెక్కలు లేకపోతే పరిస్థితి ఏంటి? నువ్వు ఆలోచిస్తున్నా, చేతులతో కష్టపడుతున్నా, కాళ్ళతో వెళుతున్నా, ఈ దేహంలో ఉన్న ఈ ప్రతి అవయవం అది దేవుడు నీకు ఇచ్చింది అనే ఆ స్పృహ, ఆలోచన నీకుంటే, నీ ఆనందానికి, నీ కష్టానికి, నీకొచ్చే జీతానికి, నువ్వు నీ వ్యాపారానికి, నువ్వు సంపాదించిన దానికి, నీ పిల్లలకు అన్నిటికీ ఆయనే కారణం అనుకుంటే, మన జీవితాలలో మొదటి ప్రియారిటీ, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలో తెలుసా? మనం దేవునికి ఇవ్వాలి.